Welcome back again. This is Vidya. You watch Vidya YouTube channel. Guys, మీరు ఫ్రెష్ గ్రాడ్యుయేట్సా, కెరీర్ గ్యాప్ ఉన్న క్యాండిడేట్సా, లేకపోతే వర్కింగ్ ప్రొఫెషనల్లా మీరు ఒక కెరీర్ని స్విచ్ చేసుకుందాం అనుకున్నారు ఒక మంచి ఫీల్డ్లోకి? సో దిస్ వీడియో ఈజ్ ఫర్ యూ గైస్. తప్పకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. చెప్పాలంటే మనకి 2025 కూడా స్టార్ట్ అయింది. ఈ యొక్క న్యూ ఇయర్లోని ఒక మంచి స్కిల్ నేర్చుకొని ఎలాగైనా సరే ఈ యొక్క ఇయర్లో జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళకి ఎక్కువ మందికి ఈ పర్టికులర్ వీడియో అయితే షేర్ చేయండి. వాళ్ళకి చాలా అయితే యూజ్ అవుతుంది, మీకు కూడా. December 24th ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది ద ఎకనామిక్ టైమ్స్లో. మీరు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి ఒకసారి. ఇండియన్ ఐటీ హైరింగ్ 2025 ప్రామిసెస్ రీబౌండ్ అని ఇచ్చి AI ఆర్ డేటా సైన్స్ రోల్స్ టు డామినేట్ జాబ్ మార్కెట్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో అదవుతుంది కదా 2025లోని సో జాబ్ మార్కెట్ని డామినేట్ చేసే రోల్స్ అన్ని కూడా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఫీల్డ్ నుంచే ఉండబోతున్నాయట అని క్లియర్గా సో సర్వేస్ నుంచి మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది, రైట్? సో జనరల్గా మనకి డైరెక్ట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి జంప్ చేసే ముందు మీరు యాజ్ ఎ డేటా సైన్స్ ఫీల్డ్లోకి కనుక ఎంటర్ అవుతే కనుక లైఫ్ అయితే సెట్ అవుతుంది. ఎప్పుడైతే AI ఇంప్రూవ్ అవుతుందో మనకి అర్థమవుతుంది కదా, ఎక్కడ చూసిన యాప్స్ మనకి AI బేస్డ్ యాప్స్ ఉన్నాయి. సో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక అల్గారిథం రన్ అవ్వాలంటే దానికి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా అయితే కావాల్సి వస్తుంది. అందుకే డేటా సైన్స్ ఫీల్డ్ కూడా గ్రోత్ చాలా అయితే బెటర్గా అయితే ఉండబోతుంది అనమాట. ఓకే, సో అందుకే మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇంకా టైం వేస్ట్ చేయకుండా తొందరగా డేటా సైన్స్కి సంబంధించిన స్కిల్స్ అన్ని కూడా నేర్చుకొని పెట్టుకోండి గైస్. ఓకే, సో చెప్పాలంటే డేటా సైన్స్లోని అసలు ఏ టైప్ ఆఫ్ రోల్స్ ఉంటాయి, అసలు ఎన్ని రోల్స్ ఉంటాయి అని మనం మాట్లాడితే అరౌండ్ 50 జాబ్ రోల్స్ మనకి ప్రజెంట్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయట. స్క్రీన్ మీద డిస్ప్లే చూడండి. ఇవన్నీ కూడా అంటే ఒక టెక్నాలజీ కనుక మీరు నేర్చుకుంటే ఈ 50 జాబ్ రోల్స్లో మీరు అయితే జాబ్ అయితే చేయొచ్చు. ఈ 50 రూల్స్ నుండి మనకు ఒక ఇనిషియల్ రోల్ గురించి మనం మాట్లాడితే అదే డేటా అనలిస్ట్. ఒక డేటా అనలిస్ట్గా మీకు కెరియర్ బిల్డ్ చేసుకుందాం అనుకుంటే మీరు MS Excel నేర్చుకోండి. MS Excelతో పాటుగా మనకి పైథాన్, SQL మీద మంచి నాలెడ్జ్ తెంచుకోండి. దాంతోపాటుగా స్టాటిస్టికల్ నాలెడ్జ్ అంటే మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ నాలెడ్జ్ కనుక మీరు కొద్దిగా అక్వైర్ చేస్తే మీరు ఇనిషియల్గా ఒక డేటా అనలిస్ట్గా మీకు కెరీర్ బిల్డ్ చేసుకోవచ్చు. ఒక ఇంటర్న్షిప్ని మీరు క్రాక్ చేయొచ్చు. ఇంటర్న్షిప్ తర్వాత ఫుల్ టైమ్ జాబ్ రోల్ కూడా కన్వర్ట్ అయ్యి ఫుల్ టైమ్ జాబ్ రోల్స్ కూడా మీరైతే కొట్టొచ్చు అన్నమాట. ఓకే, అలా గ్రాడ్యువల్గా మీ యొక్క గ్రాఫ్ కనుక పెంచుకుందాం అనుకుంటే SQL బేసిక్స్ అయిన తర్వాత అడ్వాన్స్డ్ ఎక్సెల్ నేర్చుకోవడం, నెక్స్ట్ డేటా విజువలైజేషన్ టూల్స్ ఉంటాయి మనకి పవర్ BI, ట్యాబ్లో అనేసి అలాంటి టూల్స్ నేర్చుకుంటే ఇంకా ప్రాపర్గా డాష్ బోర్డ్స్ క్రియేట్ చేసి డేటాని ప్రాపర్గా అనలైజ్ చేసి సో డిఫరెంట్ ట్రెండ్స్ని ఐడెంటిఫై చేయడం ఇవన్నీ కూడా మీరైతే నేర్చుకోవచ్చు. ఫుల్ స్టాక్ పైథాన్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, జనరేటివ్ AI ఇవన్నీ కూడా మీరైతే నేర్చుకొని ఇంకా బెటర్గా గ్రో అయితే అవ్వచ్చు. మనకి వెబ్లో అయితే చాలా కంటెంట్ ఉంటుంది, యూట్యూబ్లో కూడా ఫ్రీ కంటెంట్ చాలా అయితే ఉంటుంది. బట్ ద థింగ్ ఏంటంటే మనకు ఒక ప్రాపర్ మెంటర్స్ ఉండాలి. సో ప్రాపర్ గైడెన్స్ ఇచ్చే ఒక ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఉండాలి. వాళ్ళు ఫ్రమ్ ది స్క్రాచ్ మనకైతే డేటా సైన్స్ అయితే నేర్పించగలగాలి. దట్ మీన్స్ అసలు ఏ మాడ్యూల్ ఎప్పుడు నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఎంతవరకు నేర్చుకోవాలి, సో దాని మీద ప్రాజెక్ట్స్ అసలు ఏమి చేయాలి, ఆ ప్రాజెక్ట్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఆ ప్రాజెక్ట్ ఇంక్లూడ్ చేసి ప్రొఫైల్ని అసలు ఎలా బిల్డ్ చేయాలని డైరెక్ట్గా మనం ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ నుంచి కనుక నేర్చుకుంటే మీరు ప్రాపర్గా జాబ్ కొట్టే ఛాన్స్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ గురించి మీరు ఒక ప్లాట్ఫామ్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఒకసారి, మీట్ డేటా సైన్స్ మెంటర్స్ అండ్ స్పీకర్స్. ఇక్కడ చూస్తే SAP నుంచి మనకి మెషిన్ లెర్నింగ్ ఎక్స్పర్ట్స్, IBM నుంచి డేటా సైంటిస్టులు, నెక్స్ట్ ఇక్కడ చూడటం మనకి క్యాప్జెమ్ నుంచి సీనియర్ డైరెక్టర్స్, ఫౌండర్స్ ఉన్నారు, స్విగ్గీ నుంచి సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు, నెక్స్ట్ పబ్లిక్ సేపియన్ నుంచి మనకి డైరెక్ట్గా మనకి డేటా సైన్స్ డైరెక్టర్స్ ఉన్నారు, అమెజాన్ నుంచి డేటా సైన్స్ మేనేజర్స్ ఉన్నారు. ఇలా డిఫరెంట్ కంపెనీస్, ప్రోడక్ట్ బేస్డ్ అండ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ నుంచి మనకి సో చాలా మంది ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ మనకి డేటా సైన్స్ అయితే టీచ్ చేస్తున్నారు ఓడిన్ స్కూల్ ప్లాట్ఫామ్ మీద. వీళ్ళు అసలు ఏం నేర్పిస్తారు ఇక్కడ చూస్తే మనకి చూడండి, SQL బేసిక్స్, అడ్వాన్స్డ్ ఎక్సెల్, స్టాటిస్టిక్స్, మినీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, నెక్స్ట్ పవర్ BI ఫండమెంటల్స్, పైథాన్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, జనరేటివ్ AI, క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ అంటే మెయిన్ ప్రాజెక్ట్ మాట. ఇది మనం ప్రొఫైల్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు, రెజ్యూమ్ బిల్డ్ చేసుకోవచ్చు మాట. బోనస్ మాడ్యూల్స్లో వీళ్ళు స్టోరీ టెల్లింగ్, SQL ఎక్స్ట్రా రిసోర్సెస్, స్నోఫ్లేక్, డేటాబ్రిక్, నెక్స్ట్ చూస్తే మనకి GPT, Azure, డేటా ఫ్యాక్టరీ అంతా కూడా మనకైతే చెప్తారు. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ చాలా ఎక్కువ జాబ్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్ దీని మీద. డీప్ లెర్నింగ్, PySpark కూడా వీళ్ళైతే మనకి నేర్పిస్తారు. గైస్, ఇంకో విషయం ఏంటంటే ఇదంతా కూడా టెక్నికల్ ఆస్పెక్ట్స్, మనకి టెక్నికల్ స్కిల్స్ అని తెలుస్తుంది. అదే కాకుండా ఇన్ని టెక్నికల్ స్కిల్స్ నేర్చుకున్న తర్వాత దాన్ని ప్రాపర్గా ప్రెజెంట్ చేసే క్యాపబిలిటీ అంటే మన కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కూడా అండ్ ఇంటర్వ్యూలో ఎలా ప్రెజెంట్ చేయాలని ఆ యొక్క స్కిల్స్ కూడా వీళ్ళైతే ఇంక్లూడ్ చేస్తారు. కెరియర్ యాక్సలరేషన్ స్కిల్స్ అంటారన్నమాట. ఈ యొక్క స్కిల్స్ కూడా వీళ్ళైతే నేర్పిస్తారు. కమ్యూనికేషన్ స్కిల్స్, హౌ టు లెర్న్, కాన్ఫిడెన్స్ అసలు ఎలా బిల్డ్ చేసుకోవాలి, దాని మీద కూడా వీళ్ళైతే క్లాసెస్ తీసుకుంటారు. వీళ్ళది డేటా సైన్స్ కోర్స్ అన్నమాట. లైవ్ ట్రైనింగ్ ఉంటుంది. సాటర్డే సండేస్ మనకైతే క్లాసెస్ అయితే ఉంటాయి. సో మిగతా రోజుల్లో మనకైతే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ వీళ్ళైతే సో ఎంకరేజ్ చేస్తున్నారు. సో ప్రాజెక్ట్స్ ఇచ్చి మనకైతే ప్రాజెక్ట్స్ చేస్తారన్నమాట. మాక్ ఇంటర్వ్యూస్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. వీళ్ళది ఒక జాబ్ అప్లికేషన్ పోర్టల్ ఉంటుంది. అందులో అరౌండ్ 500+ కంపెనీస్తో వీళ్ళైతే టైప్ పెట్టుకున్నారు. ఈ యొక్క కంపెనీస్ నుంచి వచ్చిన ఆపర్చునిటీస్ అన్ని కూడా ఆ యొక్క
ప్లాట్ఫామ్లో అప్డేట్ చేస్తారన్నమాట. సో 6th month నుంచి మనకైతే ఈ యొక్క ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సో ఈ యొక్క జాబ్స్ అన్నింటికి కూడా వీళ్ళొక ప్లాట్ఫామ్లోనే మనం అయితే అప్లై అయితే చేసుకొని జాబ్ కొట్టచ్చు. అరౌండ్ 115+ లైవ్ సెషన్స్ వీళ్ళైతే కండక్ట్ చేస్తారు. లైవ్లో మీరు డౌట్లో క్లారిఫై అయితే చేసుకోవచ్చు. ఈవెన్ తెలుగులో కూడా మీరు అడగచ్చు అన్నమాట. వాళ్ళు ప్రాపర్ ఆన్సర్స్ మనకైతే ఇస్తారు. సో 530 సెల్ఫ్ బేస్డ్ లెర్నింగ్ రిసోర్స్ ఉన్నాయి. 230+ అసైన్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్ వీళ్ళైతే ఇస్తారు. 60+ ప్రాక్టీస్ అండ్ యాప్టిట్యూడ్ టెస్ట్లు కూడా ఇంక్లూడ్ అవుతున్నాయి ఈ యొక్క ట్రైనింగ్లోని. సో వీళ్ళదే నేను చెప్పాను కదా జాబ్ పోర్టల్ అయితే ఉంటుంది. ఎవ్రీడే 100+ జాబ్ ఆపర్చునిటీస్ వీళ్ళైతే పోస్ట్ చేస్తున్నారు. ఫ్లెక్సిబుల్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా వీళ్ళైతే ఇస్తున్నారు. ఆల్రెడీ ఈ యొక్క ట్రైనింగ్ తీసుకొని కెరియర్ ట్రాన్సిషన్ చేసుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా అన్నమాట. సో డిఫరెంట్ కెరియర్ గ్యాప్ ఉన్న క్యాండిడేట్స్ ఉండి వీళ్ళందరికీ కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క ట్రైనింగ్ తీసుకుని జాబ్స్ అయితే కొట్టారు. బట్ ద థింగ్ ఏంటంటే జాయిన్ అవుతే జాబ్ వచ్చేస్తుందని కాదు, కానీ సో మీరు జాయిన్ అయ్యి మీరు 100% ఎఫర్ట్ మీరైతే ఇవ్వాలన్నమాట. అప్పుడు మీకైతే జాబ్ అయితే కన్ఫర్మ్ అవుతుంది. కెరియర్ అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా సో డిఫరెంట్ క్యాండిడేట్స్ కెరియర్ లాంచ్ అంటే ఇనిషియల్గా మనకి గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత జాబ్ కొట్టిన క్యాండిడేట్స్ మాట వీళ్ళందరూ కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ న్యూ ఇయర్ అంటే 25th జనవరి ఒక న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. వీళ్ళు తప్పకుండా కన్సిడర్ చేయండి. ఎందుకంటే న్యూ ఇయర్కి వీళ్ళు ఎక్స్ట్రా డిస్కౌంట్ ఒక 10,000 రూపీస్ వరకు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. సో తప్పకుండా అయితే ట్రై చేయండి. ఈ డేటా సైన్స్ కోర్స్కి వీళ్ళైతే 80,000+ GST వీళ్ళైతే చార్జ్ చేస్తున్నారు. సో గైస్ ఇది 10,000 లెస్ అవుతుంది కాబట్టి 70,000+ GSTకి ఎంటైర్ కోర్స్ అయితే వచ్చేస్తుంది. ఫస్ట్ 100 సీట్స్కి చెక్ చేసుకోండి. సో 5,000 కంటే మీరు అయితే సీట్ అయితే రిజర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే టెక్నాలజీ బూమింగ్లో ఉంది కాబట్టి చాలా ఎక్కువ మంది అయితే చూస్ చేసుకున్నారు. తప్పకుండా అయితే ట్రై చేయండి గైస్. నో కాస్ట్ ఈఎంఐ ఫీజు కూడా వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తారన్నమాట. ఇక్కడ రిక్వెస్ట్ కాల్ బ్యాక్ మీ ఇచ్చేసి ఒక ఫామ్ ఫిల్ చేస్తారనుకోండి, వీళ్ళకి రిప్రజెంటేటివ్ మీకు అయితే కాల్ చేస్తారు. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. డేటా సైన్స్ ఫీల్డ్ చాలా బాగుంది. సో తప్పకుండా ఈ యొక్క స్కిల్స్ నేర్చుకుంటే మీకు యొక్క కెరీర్ గైడెన్స్ ఎలా ఉంటుంది, ప్లేస్మెంట్ అసిస్టెంట్ అసలు ఎలా ఉంటుంది అన్నీ కూడా మీరైతే వీళ్ళ దగ్గర నుంచి తెలుసుకోండి. మీకు నచ్చితే తప్పకుండా అయితే జాయిన్ అవ్వండి. బట్ మీ యొక్క హార్డ్ వర్క్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. టెక్నికల్ స్కిల్స్ వీళ్ళు ఎలాగ నేర్పిస్తారు, ఆ యొక్క స్కిల్స్ తీసుకొని మీరు ఎంత ప్రాపర్గా మీకు మీరు ఓన్గా ట్రైన్ అప్ అయ్యి సో చక్కగా జాబ్ తెచ్చుకుంటారన్న దాని మీద ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, వీడియో డిస్క్రిప్షన్ అన్ని లింక్స్ ఉంటే అక్కడ నుంచి అయితే ఎక్స్టెండింగ్ ఒక మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ విదయ్. యూ వాచింగ్ వి ది యూట్యూబ్ ఛానల్ గైస్. బాయ్.